హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాం. మంచిగా కడుక్కొని నానబెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద సట్టి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. అలాగే కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మగ్గే వరకు అలా ఉంచుదాం. అవి కొంచెం మగ్గాక మనం ఒక 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న సైజు టమాటాలు, పెద్దదైతే ఒకటి చాలు. తర్వాత వాటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని దాని మీద మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు అయ్యాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, సరిపడంత పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. కొంచెం సేపు అయ్యాక సరిపడంత కారం వేసేసుకుందాం. నేను ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. అలాగే దాంట్లోనే ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పట్టిన పొడి కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాము కదా, అది మంచిగా పిసికి వేసుకుందాం. మంచిగా పిసికి వేసుకుందాం. తర్వాత మనకి కావాల్సినంత నీళ్లు వేసుకుందాం. మనకి పులుసు ఎంతవరకు కావాలో అంత నీళ్లు వేసేసుకుంటే మరిన్ని వేసుకోండి నీళ్లు. ఎందుకంటే ముక్కలు ఉడికేలోపు పులుసు కాస్త గట్టి పడుతుంది కాబట్టి మరిన్ని వేసుకొని ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి మనం ముక్కలు వేసింది ఏమి ఇరగవు ముక్కలు. అవి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫిష్ మసాలా కూడా వేసేసుకుందాం. ఫిష్ మసాలా, అలాగే ఉప్పు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, మిక్స్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. చారు బాగా మసలాలండి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత చిక్కగా అయ్యే వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అలా తిప్పుతూ ఉండాలి. గంట పెట్టకండి, ఎందుకంటే విరిగిపోతుంది ముక్క. కాబట్టి అలా చిన్నగా తిప్పితే అంతే అండి. మూత పెట్టేసుకొని మంచిగా చాలాసేపు అలా మసలనివ్వండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మీకు గ్రేవీ చాలనిపిస్తే తర్వాత నార్మల్లో పెట్టుకోండి. నాకు కావాల్సినంత గ్రేవీ వచ్చింది, నాకు అంత తిక్కుగా చాలు. తర్వాత కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫిష్ ఎంత మంచిగా వచ్చిందో, విరగలేదు. గ్రేవీ కూడా చాలా తిక్కుగా వచ్చింది. ఇలాగే మీరు చేసుకోండి, చాలా తక్కువ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాయ్ అండి అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.